ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించారు. దీంతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద సంస్థలపై భారతదేశం ఆపరేషన్ సింధు నిర్వహించింది. ఈ దాడులు పూర్తిగా ఖచ్చితమైనవి, సమతుల్యమైనవి, శక్తివంతమైనవిగా అభివర్ణించింది భారత సైన్యం. దీని తర్వాత వెంటనే పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ స్పందించారు. దీనిని యుద్ధ చర్యగా అభివర్ణించారు. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అయితే ఈ మొత్తం సంఘటనపై ఆసిఫ్ మునీర్ మౌనంగా ఉన్నాడు. ప్రతి సాధారణ సంఘటనపై ఎల్లప్పుడూ ముందుకు వచ్చి తమ గళాన్ని వినిపిస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నాడు పాక్ ఆర్మీ చీఫ్. ఆసిఫ్ మునీర్ మౌనం అతనికి సైన్యం నుండి పూర్తి మద్దతు లభించడం లేదని సూచిస్తుందని నిపుణులు అంటున్నారు. రిటైర్డ్ మేజర్ జనరల్ రాజన్ కొచ్చన్ ప్రకారం పాకిస్తాన్ సైన్యంలోని చాలా మంది సీనియర్ అధికారులు మునీర్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ప్రస్తుతం సంక్షోభ సమయంలో ఎటువంటి నిర్ణయాత్మక చర్య తీసుకోవడం కంటే తెరవెనక ఉండడమే తెలివైన పని అని వారు భావిస్తున్నారు. భారతదేశం జరిపిన సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ సైనిక రాజకీయ బలహీనతకు మరోసారి బయటపెట్టింది.